హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే కృష్ణప్రసాద్ శారదాని కలవడానికి శారద ఇంటికి వస్తాడనమాట. ఇక ఇందుకి పెళ్లి సంబంధం కుదిరింది అని చెప్పి చెప్తాడు. మన ఇందుకి పెళ్లి సంబంధం కుదిరిందా, ఒక్క నిమిషం అని చెప్పి గదిలోకి వెళ్ళి ఇక చీర బొట్టు అదంతా ఇక ఒక పెట్టెలో సర్ది అతనికి ఇస్తుందనమాట. కృష్ణప్రసాద్కి నా గుర్తుగా ఇందుకు ఇవ్వండి చీర అని చెప్పి పంపిస్తుంది. ఇక కృష్ణప్రసాద్ ఇంట్లో నుంచి బయటికి రాగానే అక్కడ మీరా ఇంకా చుట్టుపక్కల జనాలు అలాగే అపూర్వ అందరూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అవుతారు. ఇక అదే టైంకి ఇక ఇంట్లో నుంచి బయటకు వస్తుందన్నమాట శారద. ఇక శారద కూడా వీళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది. తర్వాత ఇక మీరా అడుగుతుంది కృష్ణప్రసాద్ని, మీరు వస్తున్న ఆఫీస్ ఇదా, ఇలాగే రోజు వస్తూ ఉంటారా ఇక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అంటాడు, పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అంటుంది, మాట్లాడనివ్వవేంటి కృష్ణప్రసాద్. ఆ తర్వాత ఇక మీరా అడుగుతుందన్నమాట శారదని, ఇలా చాటుగా నా భర్తని నీ ఇంటికి పిలిపించుకోవడానికి నీకు సిగ్గుగా లేదా, అసలు ఆయన మళ్ళీ మీ ఇంటికి వస్తానన్నా కూడా నువ్వు ఇంటికి రానియకూడదు అని చెప్పి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ అంటుంది, రానివ్వకుండా ఎలా ఉంటుంది మీరా, ఎందుకంటే ఈ భాగవతం ఎప్పటి నుంచో సాగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక చుట్టుపక్కల జనాలు కూడా ఈ సంసార్లు ఉండే కాలనీ అమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద దండం పెట్టి మరి దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ఇక ఆఫీస్లో ఉన్న గగన్కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు. ఇక మరి ఎవరు ఫోన్ చేస్తారు ఏంటనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.